హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ అందరికీ కలర్ఫుల్గా, హెల్దీగా, హ్యాపీగా, ప్రాస్పరస్గా అండ్ అబండెంట్గా ఉండాలని కోరుకుంటూ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. హోలీ స్పెషల్గా నేను మీకు థీమ్ రంగోలీ అండ్ హోలికా దహన్ నేను క్రియేటివ్గా నా ఓన్ ఐడియాతో నేను సింపుల్గా చేశాను. ఇలా కూడా చేసుకోవచ్చని మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో హోలీ అనగానే అందరూ కలర్స్ చల్లుకుంటారు. అలా కలర్స్ చల్లుకుంటాం అనేది అది కష్టం అన్నమాట. అదే మనం హెల్దీ వర్షన్లో కలర్ఫుల్ జ్యూసెస్ని మనం కన్జ్యూమ్ చేసి మనం ఎంతో హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు. మేము డైలీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ జ్యూస్ ఎప్పటి నుంచో తాగుతూ ఉన్నాము. హోలీ స్పెషల్గా నేను మీకు ఈరోజు హెల్దీ కలర్ఫుల్ జ్యూస్ని మీకు షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీ వచ్చేసి నేను ఫస్ట్ రంగోలీతో స్టార్ట్ చేశాను. హోలీ అనగానే మనకి కలర్ఫుల్ ఫెస్టివల్. సో అన్ని కలర్స్ మిక్స్ చేస్తా. హోలికా దహన్ మన భక్త ప్రహ్లాదుని స్టోరీ గుర్తొస్తుంది. అలాగే హోలీ అనగానే రాధాకృష్ణుల లీలలు కూడా గుర్తొస్తాయి అన్నమాట. సో ఇవన్నీ బేస్ చేసుకొని వాటిని ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తా. అన్ని కలర్స్ విత్ హోలికా దహన్ కలర్స్ని ఇంక్లూడ్ చేసి నా థీమ్ రంగోలీని కంప్లీట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హోలికా దహన్. ఇది భక్త ప్రహ్లాదుని స్టోరీ గుర్తు వస్తుంది కదా. దీన్ని ఎందుకు హోలికా దహన్ ఎందుకు వేస్తారు అంటే చెడు పోయి మంచి రావాలి అనే ఉద్దేశంతో ఈ హోలికా దహన్ని చేస్తారనమాట. ఇది ఈవినింగ్, హోలీకి ముందు రోజు నైట్ ఈవినింగ్ చేస్తారనమాట. నేనైతే క్రియేటివ్గా ఇంట్లో తులసి చెట్టు దగ్గర వేప పుల్లలు తెచ్చి ప్లేట్లో ధూపు, దీపము, పూలు పెట్టి హోలికా దహన్ ఇలా సింపుల్గా క్రియేటివ్గా నా ఓన్ ఐడియాతో చేశానన్నమాట. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇది అనేది నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కలర్ఫుల్ హెల్తీ ఫ్రూట్ జ్యూస్ అనమాట. దీనికి క్యారెట్, టొమాటో, బీట్రూట్, కీరా, ఆమ్లా, కరివేపాకు, పుదీనా, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నిటిని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో యూజువల్గా మేము డైలీ కంపల్సరీ క్యారెట్, బీట్రూట్, యాపిల్, పుదీనా, కొత్తిమీర, ఈ పల్సెస్, లైమ్ అండ్ హనీ అనేది డిఫాల్ట్ డైలీ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం, లైక్ కీరా, టొమాటో ఇవన్నమాట. అండ్ ఆమ్లా కూడా ఉంది అంటే కంపల్సరీ, సీజనల్లో దొరికింది అంటే కంపల్సరీ వాడుకోండి. ఇవన్నీ రిచ్ ఇన్ ఫైబర్, విటమిన్స్ అండ్ అన్నీ మనకి హెల్దీ ఇవన్నమాట. ఇంత కలర్ఫుల్గా మన డేని స్టార్ట్ చేస్తే మనం చాలా చాలా హెల్తీగా, సూదింగ్గా ఉంటుందన్నమాట. సో మేము ఎప్పటి నుంచో ఆల్రెడీ చెప్పాను కదా, మేము బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇదే మా డైట్ కరెక్ట్ డేని స్టార్ట్ చేస్తున్నామంటే ఈ జ్యూస్తో. సో మిక్సీ జార్లో కట్ చేసిన యాపిల్స్, ఆమ్లా అండ్ కీరా ఒక్కొక్కటి వేసుకుంటున్నాము. అన్నీ దీనికి సబ్స్టిట్యూట్ కీరా దొరికిన రోజున కీరా, ఒక రోజు సొరకాయ అలా వాడుకోవచ్చు. క్యారెట్, టొమాటో, బీట్రూట్ ఇలా కలర్ఫుల్గా మన డైట్లో కూడా అన్ని విటమిన్స్, అన్ని ఫైబర్ అన్నీ దొరికేలాగా మనం తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. మనం డేని ఇలా స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో నేను చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా హోలీ కలర్స్ లాగా కలర్ఫుల్గా ఉంది కదా, అందుకనే ఈరోజు హోలీ స్పెషల్గా మీకు ఇది షేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ లైమ్ అండ్ హనీ అండ్ వాటర్ వేసేసి అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ నట్స్ వేసి వాటర్ వేసి బ్లెండ్ చేసేస్తే మన జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసి మనం బ్లెండ్ చేశాక దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసుకొని సెకండ్
సెకండ్ టైం మళ్ళీ వాటర్ వేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ స్ట్రెయిన్ చేస్తే అప్పుడు ఫైన్ జ్యూస్ వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్ ఈ ఇంగ్రీడియంట్స్కి 2 glasses ఆఫ్ జ్యూసెస్ మనకి రెడీ అవుతుంది అనమాట. సో మేము జ్యూస్ మేము ఒక్కరమే హెల్తీ కాదు, మా ప్లాంట్స్ కూడా హెల్తీగా ఉంచుతాం అనమాట. ఈ ఎక్స్ట్రాక్ట్ని మేము పారాయనమాట ఈ ఐస్ క్రీమ్ టిన్స్ అవి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేసేసి వీటిలో వాటర్ నింపేసేసి ఒక 2 days ఫర్మెంట్ చేసేసి చెట్లకు కనిపిస్తే చెట్లు బాగా హెల్తీగా మంచి బ్లూమింగ్ వస్తుంది అనమాట. నేనైతే బియ్యం కడిగిన వాటర్ వేస్తాను ఇంకొంచెం ఎక్కువ హెల్తీగా ప్లాంట్స్ ఇది అవ్వడానికి. సో మన యమ్మీ హెల్తీ కలర్ఫుల్ టేస్టీ యమ్మీ జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా స్టార్ట్ చేయండి ఈ జ్యూస్ని. చూసారు కదండి నా హోలీ సెలబ్రేషన్స్ అండ్ హెల్దీ జ్యూస్. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.